మనందరికీ తెలిసిందే, ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ప్రధానంగా ఉద్యోగాల కోసం. నిరుద్యోగ యువతీ యువకులు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన ఉద్యోగాలు మనకే వస్తాయని, తద్వారా జీవితాల్లో స్థిరపడి కుటుంబ సభ్యుల్ని ఆదుకోవచ్చని, మన రాష్ట్ర పాలనను మనమే చేసుకోవచ్చనే ఆలోచనతో పెద్ద ఎత్తున పోరాటం చేశారు కూడా. అందులో అనేక మంది విద్యార్థి నాయకులు ప్రాణత్యాగాలు కూడా చేశారు. వీటన్నిటినీ గమనంలోకి తీసుకునే ఈ రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని, ఇక్కడ వనరులు ఇక్కడే ఉపయోగపడాలని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు త్వరితగతిన అందించాలనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్న సంగతి ప్రత్యేకంగా నేను ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రధానమైనటువంటి దృష్టి సారిస్తూ రాగానే మొదటి 3 నెలల్లోనే 30,000 మందికి నిరుద్యోగ యువతీ యువకులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్పించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలో కానీ అర్బన్ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి ఉద్యోగస్తుల సంఖ్య లేకపోవటం వలన ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పడుతున్నటువంటి ఇబ్బందిని కూడా గమనంలోకి తీసుకొని విద్యా వ్యవస్థ మీద బాగా దృష్టి సారించాలనేటువంటి ఆలోచనతో అటు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలకు సంబంధించిన టీచింగ్ స్టాఫ్ని పెంచడం ఒకవైపు, అలాగే రాష్ట్రంలో ఒక దశాబ్ద కాలం పైబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశం ఇంకొక వైపు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇప్పటికే ఆలస్యమైంది. 10 ఏళ్ళు పాలనలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించలేదు, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు, గాలికి వదిలేసినటువంటి తెచ్చుకున్న రాష్ట్రంలో వాళ్ళ కోసం తెచ్చుకుంటే వాళ్ళందరినీ గాలికి వదిలేస్తే మనం అలా చేయకూడదనేటువంటి ఆలోచనతోనే వెంటనే మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ను డిక్లేర్ చేసే ప్రక్రియని మొదలుపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అలాగే వివిధ ఇతర రిక్రూట్మెంట్స్ సంబంధించినటువంటి వ్యవస్థల ద్వారా కూడా సాధ్యమైనంత వరకు ఆ రిక్రూట్మెంట్లన్నీ పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతోనే ముందుకు పోతూ ఉన్నాం. మీ అందరికీ తెలియదు కాదు, 10 ఏళ్ళు డిఎస్సిని నిర్వహించకుండా ఆ 10 ఏళ్ళు నిరుద్యోగ యువతీ యువకులు డిఎస్సి కావాలి 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 అని పదే కోరినప్పటికి కూడా పెడచేవని పెట్టి కేవలం జస్ట్ ఎన్నికల కంటే ముందు 6/9/2023 నాడు ఉపాధ్యాయుల కోసం ఒక ప్రకటన చేయటం జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి 29/2023, 28/10/2023 వరకు 1,77,527 అభ్యర్థుల దరఖాస్తులు
ప్రకటనిస్తే చేసుకోవటం జరిగింది. కానీ ఎన్నికలు సమీపించాయి. అది ముందే తెలిసినటువంటి మాటే. సాధారణ ఎన్నికలు ఎప్పుడొస్తాయో కూడా తెలిసినటువంటి విషయాన్ని దృష్టిలో అందరికీ తెలుసు. అయినప్పటికి కూడా 10 ఏళ్ళు నియమించకుండా ఆ టైంలో ప్రకటన చేసి కావాలని తాత్సారం చేసి వదిలేస్తే కూడా మనం అలాగే వదిలేయకూడదని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే దీని మీద దృష్టి పెట్టాం. నోటిఫికేషను కేవలం మీరు 5,000 మందికి ఇచ్చారు. క్యాన్సిల్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించలేదు కాబట్టి ఇంకొక 6,000 టీచర్ల పోస్టులు కూడా కలిపి, అంటే 11,000 టీచర్ల పోస్టులకి 500 అంటే ఇంకొక 6,000 పైబడి కలిపి 11,000 టీచర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికే దాదాపు, అంటే మీ అందరికి తెలియదు కాదు, ఈ నోటిఫికేషన్ ఇంత త్వరితగతిన మేము ఇంత సీరియస్గా ఎందుకు చేయాలనుకుంటున్నాం అనే విషయం కూడా మీకు తెలియదు. దాదాపు ఈ మధ్య మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థపై బాగా దృష్టి సారించి లోపలికి అధ్యయనం చేస్తే దాదాపు 16,000 టీచర్ల దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తాం. సో నీకు విద్యా వ్యవస్థ ఎంత ఇబ్బందిగా ఉంది, ఇన్ని వేల పోస్టులు ఖాళీగా ఉంటే ఆ పాఠశాలలో చదువుకున్న పేద విద్యార్థుల పరిస్థితి ఒకసారి ఆలోచించి, అందుకే త్వరితగతిన ఈ విద్యాశాఖలో ఆలోచన చేసి దీనిపైన ఒక నిర్లిప్తగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లనే ఆలోచనతోనే $19,715